అతి తక్కువ మందికి తెలిసిన విషయం, మీరు పెద్ద ఫిలాసఫర్ అని. ఇది ఎలా సాధ్యపడింది సార్? ఫిలాసఫర్ అని బయటికి తెలిసిపోయిందంటే ఐఎమ్ నాట్ రైట్. నేను ఫిలాసఫర్ కాదు అసలు. అంటే నేను చాలా మంచి నటుడు అనమాట. ఫిలాసఫర్గా నటిస్తున్న వ్యక్తినేమో ఇప్పుడు నా డౌట్ వస్తుంది. ఫిలాసఫీ అనేది ఒక వ్యక్తికి ఉంటే అది బయటికి తెలియకూడదు. బయటికి తెలిసింది అంటే నేను ఎక్కడో జనాలు మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు, బహుశా తెలియకుండా. నేను చాలా పెద్ద తత్వవేత్తని అనే బిల్డప్ ఇచ్చుంటానేమో వాళ్ళు ఎక్కడ. సో నాకు తెలిసినంత వరకు నేను పెద్ద ఫిలాసఫర్ని, తత్వవేత్తని కాదు. ఇప్పుడు అర్థమైంది నాకు మీరు చెప్పిన తర్వాత. బయట ఇట్లా అనుకుంటున్నారు అనగానే నాకు లేదు. అయితే ఐఎమ్ నాట్ ఫిలాసఫర్, అదేం కాదు, లేదు, జస్ట్ నార్మల్. సినిమాలు, వ్యాపారాలు అన్నీ మర్చిపోయి అచ్చంగా మీరు మాట్లాడుకునే ముచ్చట్లు ఎలా ఉంటాయి సార్? మేమిద్దరం మాట్లాడుకునే వాటిల్లో మేజర్గా పిల్లల గురించి ఉంటుంది. పిల్లల్ని చెప్పు పిల్లల గురించి ఆ మాట నేను చెప్పిన ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయి. యాక్టింగ్ చేయడం ఎంత కష్టం అర్థమవుతుందో నీకు చెప్పు. పిల్లల స్టడీస్ గురించి, బాబు ఫ్యూచర్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాము. పిల్లలు అనగానే మీ వారసుడు వరుణ్ తేజ్ని నిర్మాతగానా, హీరోగానా, నటుడిగానా ఎలా చూడొచ్చు అండ్ ఎప్పుడు చూడొచ్చు? వరుణ్కి చాలా ఛాయిస్లు ఇచ్చాను. నువ్వు ఏదైనా తీసుకో. ఎందుకంటే పిల్లల్ని నేను నువ్వు ఇదే అవ్వాలి, ఇది చేయాలని ఎప్పుడు అడగలేదు. నాకు అసలు సినిమా ఇండస్ట్రీకి వరుణ్ బాబు రావాలని కానీ అలాంటి కోరిక లేదు. వరుణ్ బాబుని ఒక బిజినెస్ మెన్లా చూడాలనుకున్నాను నేను. అంటే తనతోటి ఏదైనా MBA చేయించి తనని ఒక ఇండస్ట్రీస్ సైడ్ కానీ లేదా ఏదైనా పెద్ద పెద్ద కంపెనీస్లో CEO ఆ టైపులో ఆలోచించాను వాడి గురించి. వాడేమో యాక్టింగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంది అని. ఎందుకంటే మా ఇంట్లో అన్నయ్య, కళ్యాణ్ బాబు, బన్నీ, చరణ్ వీళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళకి కూడా అటే వెళ్ళాలని, ఒక డాక్టర్ అవ్వాలి ఎలా కోరుకుంటాడు అట్లే కోరుకున్నాడు. నేను నువ్వు అవటాక్ లేదు అని వారికి రిస్ట్రిక్షన్ పెట్టలే. ఒక కెరీర్ అది. సినిమా యాక్టింగ్ అనేది లైక్ ఎనీ అదర్ కెరీర్. ఇప్పుడు మీరు యాంకరింగ్ అనేది ఒక కెరీర్, ఎట్లాగో అటు వాళ్ళు కెమెరా పనిచేయటం అది కెరీర్ అది. ఇప్పుడు అతను వెళ్ళి మీ అబ్బాయిని వాళ్ళ అబ్బాయి వచ్చి నేను కూడా కెమెరామెన్ అవుతాను లేకపోతే అంటే నువ్వు అవ్వద్దు అనలే కదా. నేను నా పరిస్థితి అంతే. సో తను ఏది అవ్వాలనుకున్నాడు, తను ఒక ఆర్టిస్ట్గా ఎదగాలనుకుంటున్నాడు, ఆర్టిస్ట్కి మారాలనుకున్నాడు. సో వరుణ్ బాబుకి ఏం చెప్పానంటే దానికి అయితే ఏది చేసినా కమిట్మెంట్తో చేయించారు. వరుణ్ బాబు నువ్వు బాగా కష్టపడి పని, నువ్వు ఒక ఆర్టిస్ట్ కావాలా, ఒక హీరో కావాలనుకుంటే మన ఇంట్లోనే పెద్ద కాంపిటీషన్ ఉంది. అన్నయ్య పెద్ద ఎగ్జాంపుల్, చరణ్ బాబు చాలా అద్భుతమైన నటుడు, బన్నీ ఎనర్జెటిక్ స్టార్, కళ్యాణ్ బాబు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్టార్. వాళ్ళ ఫ్యామిలీలో నువ్వు వచ్చావంటే వాళ్ళ వ్యక్తిగా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిగా చెప్పుకోవాలి తప్ప ఏదో ఇంతమంది ఉన్నారు కాబట్టి అందరిలో నువ్వు వచ్చావు అనిపించుకోకుండా నీకు ఒక వ్యక్తిత్వాన్ని, ఒక సపరేట్ ఎగ్జిస్టెన్స్ని, ఒక ప్రత్యేకతని నిలుపుకోవాలంటే నువ్వు చాలా కష్టపడాలి. సో వాడు అలా కష్టపడుతున్నాడు. మేబీ వాడిని ఇయర్ ఎండింగ్లోనో ఇయర్ సెకండ్ హాఫ్లో ఇంట్రొడ్యూస్ చేయొచ్చు హీరోగా. ఇది నిజంగా గుడ్ న్యూస్ సార్. మీరు చెప్పండి మేడం, మీ మాటల్లో వరుణ్ తేజ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారు? వాడికి హీరో అవ్వాలంటేనే ఇష్టం. వాడు అవ్వాలనుకుంటే నేను కూడా అదే సపోర్ట్ చేస్తాను అంతే. నేను వరుణ్ బాబుని ఎలా చూడాలనుకుంటున్నాను, నా కూతురు కూడా ఎలా చూడాలనుకుంటున్నాను. నా కూతురు తను మాస్ కమ్యూనికేషన్ చేస్తుంది, మా పాప. నేను కూడా పాపకి ఏం చెప్పానంటే పాపని ఎక్కువ ఇవాళ ఆడపిల్లలకి ఈ టీవీ అనేది ఎంటర్టైన్మెంట్ మీడియా ఇస్ వెరీ మచ్ బూమింగ్ ఇండస్ట్రీ ఇది అండ్ క్రియేటివిటీ ఉన్న ఇండస్ట్రీ. సో పాపని మాస్ కమ్యూనికేషన్స్ చేసింది. సో తనను కూడా ఇటు ఈ ఎంటర్టైన్మెంట్ సైడే తను ఇంట్రొడ్యూస్ చేయాలని నా కోరిక. సో పిల్లలిద్దరిని అలాగే ప్లాన్ చేస్తాను. సార్కి ఇష్టమైన వంట? తను మంచి కుక్, చాలా బాగా చేస్తుంది. తను అన్ని రకాల వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అన్నీ బాగా చేయగలుగుతుంది. నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం తనే. అయితే ఈ మధ్యన ఏంటంటే టోటల్గా వెజిటేరియన్గా మారిపోయాను టోటల్గా. దాంతో తనకి సగం పని తగ్గిపోయింది. సో అన్ని రకాలు బాగా చేస్తుంది, చాలా మంచి కుక్ తను. ఏది బాగా ఇష్టం మీకు మేడం చేసింది? నాకు చేసేది అంటే ఇదివరకు మరి అన్ని తినేటప్పుడైతే బిర్యానీ, అన్ని రకాల ఫిష్, మటన్ గిట్ అన్నీ బాగా చేస్తుంది. వెజిటేరియన్కి వచ్చేటప్పటికి అన్ని రకాల వెజిటేరియన్స్ అన్నీ బాగా చేస్తుంది. తను చేసే వాటిలో నాకు బాగా ఇష్టపడేది పులిహోర బాగా చేస్తుంది. అన్ని రకాల దప్పడాలు, పప్పు అన్నీ బాగా చేస్తుంది. వెరీ గుడ్ కుక్. తను చేసే ప్రతిదీ బాగుంటుంది నాకు. సార్ ఎప్పుడైనా వంటగదిలో అడుగు పెట్టారా? అంటే వంటలో ఏమైనా ఉందా? నేను చేస్తుంటే పక్కన ఉంటారు,
ఎప్పుడైనా ఆమ్లెట్ ఒకటి వేసుకుంటారు. నేనే ఎక్కువ వెళ్ళనివ్వను, అంటే ఒక చిన్న దాన్ని చేయడానికి మొత్తం అన్నీ చేసేస్తాను. నేనే చేస్తానండి, మీరు పక్కన ఉండండి చాలు అంటారు. పక్కన ఉంటారు ఎప్పుడైనా చేసేటప్పుడు. ఎప్పుడైనా మీకు ఏమైనా స్పెషల్గా చేసి పెట్టారా? అంత లేదండి, ఆయనకి ఏం రాదు అసలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ సంక్రాంతి పూట రోజు మాతో మీ మనసులో ముచ్చట్లన్నీ మాతో పంచుకున్నందుకు సో మచ్ థ్యాంక్స్ సార్. మరొకసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. HY టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.